ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, దేవునితో మనం వ్యక్తిగత సహవాస సమయాన్ని కలిగి ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం 2వ దినవృత్తాంతాల గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 3 వచనాల్ని చదువుకుందాం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరం 2వ నెల 2వ దినమందు దాన్ని కట్టనారంభించెను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని శక్తి ద్వారా, బై ద పవర్ ఆఫ్ గాడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దేవాలయం నిర్మించబడినటువంటి మోరియా పర్వతము దేవుడు ఇస్సాకుకు ప్రత్యామ్నాయంగా ఒక పొట్టేలును అందించినటువంటి ప్రదేశం. ఇది ఓర్నాను కళ్ళమున్నటువంటి ప్రదేశం కూడా. ఇక్కడ దావీదు దేవుని క్షమాపణను మరియు రక్షణను అనుభవించి ఉన్నాడు. ఈ సంఘటనలు అవి యాదృచ్ఛికంగా జరిగినటువంటివి కావు. ఆలయం అనేది ప్రజలు దేవుని సన్నిధిని, దేవుడు అనుగ్రహించేటువంటి క్షమాపణను మరియు రక్షణను అనుభవించగలిగినటువంటి ప్రదేశంగా ఉంటుందనే లోతైన సత్యాన్ని అవి సూచిస్తున్నాయి. ఆలయము అసలు ప్రత్యక్ష గుడారము కంటే 2 పరిమాణంలో ఎక్కువ ఉండేలాగా రూపొందించబడినప్పటికీ దాని యొక్క నిర్మాణాలు దాదాపు ఒకేలా ఉన్నాయనేది మనం గమనించగలం. అతి పరిశుద్ధ స్థలంలో బంగారు అలంకరణలు మరియు కెరూబులు దేవుని యొక్క స్వచ్ఛతను మరియు పవిత్రతను సూచిస్తున్నాయి. అయితే ప్రవేశ ద్వారం వద్ద ఉన్నటువంటి స్తంభాలు దేవుడే ఆలయానికి నిజమైన యజమాని అని సూచిస్తూ ఉన్నాయి. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే, మొదటి వచనంలో దేవాలయం యొక్క సారాంశము దేవుని ఉనికి మరియు దేవుడు అనుగ్రహించేటువంటి క్షమాపణ. కాబట్టి సంఘములో భవనం యొక్క గొప్పతనం లేదా దానిలో భాగమైన వ్యక్తుల యొక్క సంఖ్యను బట్టి మనం ఆశ్చర్యపడకూడదు, కానీ వాటికంటే దేవుని కృప మరియు దేవుని యొక్క ప్రేమ ఎంతో అద్భుతమైనటువంటిది. మోరియా పర్వతంలో దేవుడు ఇస్సాకును రక్షించినట్లుగా మనల్ని రక్షించినటువంటి దేవుణ్ణి, మనం ఓర్నాను కళ్ళంలో దావీదును క్షమించినట్లుగా మనల్ని క్షమించినటువంటి దేవుణ్ణి మనము మన సంఘం అనుభవించగలగాలనేది ఈ లేఖను మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా మనం ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 15-17 వచనాలు మనం గమనించినట్లయితే, ఆలయ ద్వారం వద్ద యాకీను అనగా అతను స్థాపించాడు, మరియు బోయాజు అనగా అతనిలో బలం ఉంది. ఈ 2 స్తంభాలు ఆలయ ద్వారం వద్ద నిలపబడ్డట్లుగా మనం చూస్తాం. ఈ స్తంభాలు తన ఆలయాన్ని మరియు దేశాన్ని స్థాపించడానికి దేవుని యొక్క శక్తిని సూచిస్తున్నట్లుగా మనం తెలుసుకోవాలి. ప్రభు మన కుటుంబాలను, మన సంఘాలను మరియు మన దేశాన్ని రక్షిస్తాడనేటువంటి దృఢమైనటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన స్థిరంగా మనల్ని స్థాపిస్తాడనే విశ్వాసంతో మనం దేవుని యొక్క వాక్యం వద్దకు రావాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే సొలొమోను ఈ విధంగా ఈ మందిర నిర్మాణాన్ని ఆయన ప్రారంభించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవించే వారంగా, ఆయన ఇచ్చేటువంటి కృపను మనం పొందుకొని, ఆయన క్షమాపణను మనం పొందుకొని దేవునితో సహవాసం చేసేవారుగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. భవనం యొక్క గొప్పతనాన్ని మనం దాని మీద మనసు పెట్టడం కంటే కూడా
దేవుని యొక్క ప్రేమ ఎంత అద్భుతమైందో దాన్ని మనం ఆలోచించాలనేది దేవుడు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు మనందరినీ కూడా తన యొద్దకు ఆయన నడిపిస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనం ఆనందించేటట్లు దేవుడు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆయన శక్తి ద్వారా నడిపించబడుతూ ఆయనకు మహిమకరంగా మనం జీవించగలగాలనేది దేవుడు మనకు ఈ యొక్క లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క శక్తిని మనం అనుభవించేవారుగా ఉండాలి. ఆయన ఉనికిని మనం తెలుసుకొని ఆయనతో సహవాసం చేసేవారుగా మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన సంఘాల్ని అలాగే మన కుటుంబాల్ని నిలబెట్టేది, స్థిరపరిచేది ప్రభు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరగాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనల్ని నిరంతరం తన కృపచేత స్థాపించగలడు అనే విశ్వాసంతో మన వాక్యాన్ని చదవాలి, వాక్యం యొద్దకు రావాలి, వాక్యమును మన జీవితంలో మనం అన్వయించుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవునితో మనం సహవాసం చేస్తూ ఆయన శక్తి ద్వారా మన జీవితాలు నడిపించబడే విధంగా, మనం స్థిరపరచబడే విధంగా దేవుని సహాయాన్ని కోరుతూ ముందుకు సాగాలనేది దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఆ విధంగా ప్రభు మనల్ని నిరంతరము ఆయన కృప ద్వారా నడిపించి ఆయన శక్తి ద్వారా స్థిరపరిచినట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవ, పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా దేశంలోని సంఘాల్ని ప్రభా నీ కృపతో పవిత్రపరచండి. ప్రభా నీ శక్తితో మమ్మల్ని స్థిరపరచుటకు ప్రభా మేము స్థిరంగా నిలబడేందుకు మాకు సహాయం చేయమని, మీ యొక్క చిత్తాన్ని బట్టి ప్రభా మమ్మల్ని నడిపించి బలపరచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.